తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నన్ను అభిమానించే భక్తులకు నేను ఆత్మీయ బంధువును. నన్ను ప్రేమించే వారికి నేను ప్రియసకుడును. నన్ను దర్శించవచ్చే వారికి నేను ఆత్మీయ మిత్రుడను. నన్ను నమ్ముకున్న వారికి నేను సదా వెంట ఉండే తోడు నీడను అంటూ షిరిడీ సాయినాథుడు తన భక్తులకు అభయాన్ని, అనుగ్రహాన్ని అందజేశాడు. అందుకే బాబా నేటికి పిలిస్తే పలికే దైవంగా భక్తుల శరణాగతిని అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో షిరిడీ సాయి మందిరాలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కృతమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే నెల్లూరులో చిల్డ్రన్ పార్క్ సమీపంలో ఉన్న షిరిడీ సాయిబాబా మందిరం. ఈ మందిరం విశేషాలు నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. నెల్లూరులోని సాయి సదన్ మందిరం నిర్మితమైన అనతి కాలంలోనే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాయి సదన్ నిర్మాణానికి 2002వ సంవత్సరంలో శ్రీరామనవమి నాడు శంకుస్థాపన జరిగింది. 2003వ సంవత్సరం మార్చి 10వ తేదీన బాబా చిత్తరువును ప్రతిష్ఠించారు. అదే సంవత్సరం బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేయడం జరిగింది. ఈ మందిర నిర్మాణంలో వినియోగించిన ప్రతి రాయిపైన సాయి భక్తుల స్వహస్తాలతో సాయి నామాన్ని లిఖించారు. 6 లక్షల పైచిలుకు రాళ్లతో ఈ మందిరం నిర్మాణం పూర్తయింది. సువిశాలమైన లోగిలిలో 2 అంతస్తుల భవంతిగా సాయి సదనం సాకారమైంది. 2 అంతస్తులతో కూడిన సాయి మందిరంపై ఓంకారం భాసిల్లి ఉంటుంది. గోపురంపై కలశాకృతి అమరి ఉంది. స్తూపాకార గోపురంపై వర్ణరంజితమైన నగిషీలు భక్తులకు కనువిందు చేస్తాయి. మందిర ప్రవేశద్వారానికి కుడివైపు మహావిరాట్ రూపంలో సాయినాథుని కుడ్యశిల్పం ఆకట్టుకుంటుంది. కాషాయాంబరధారిగా సాయి భగవానుని దివ్యమంగళ విగ్రహం భక్తులను ఇట్టే ఆకర్షిస్తుంది. నింగి నుంచి నేల వరకు అణువణువున అడుగడుగున భగవత్ చైతన్యం నిండి ఉంది. ఆ మహా చైతన్యాన్ని దర్శించి తరించండి అని సందేశమిచ్చినట్టుగా సాయి దివ్య రూపం నెలకొని ఉంటుంది. మందిర ప్రవేశం చేసే భక్తులు ముందుగా మహాసాయిని దర్శించుకొని నమస్సులు సమర్పించుకుంటారు. సాయి మహావిగ్రహం ముంగిట తులసికోట ప్రత్యేకంగా ఏర్పాటై ఉంది. ఇలా ఈ లోగిలిలో సర్వత్రా ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లుతుంది. సాయినాథుని ఆరాధన ఓ సుదీర్ఘ శరణాగతి. ఆయనను ఆశ్రయించిన భక్తులకు లేమి అనేది ఉండదు. సాయి తన భౌతిక దేహాన్ని వీడి ఎంతో కాలమైనా నేటికి అవ్యక్త రూపిణిగా సాయి అనుగ్రహం ప్రతి భక్తునికి అందుతూనే ఉంది. సాయి దివ్య రూపాన్ని పాలరాతిమూర్తిగా సాకారం చేసుకుని భక్తులు తమ ఇష్టదైవాన్ని ప్రియమార ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు సాయి సదనంలోని షిరిడీ సాయి విగ్రహం సజీవ కళతో అనంత తేజోమయంగా అలరారుతోంది. సాయి దర్శనం సకల దుఃఖ నివారణంగా భక్తులు భావిస్తారు. సాయి సేవనం సమస్త సన్మంగళ కారకంగా భక్తులు తలుస్తారు. అందుకే సాయి దర్శనం కోసం భక్తులు సాయి దివ్య సదనానికి తరలివస్తారు. సమున్నత పీఠంపై రజత సింహాసనంపై సాయినాథుని మంగళ స్వరూపం కొలువుదీరి ఉంటుంది. భక్తుల ఆశల్ని, ఆశయాల్ని, ఆకాంక్షలను నెరవేర్చే సాయినాథుని చిన్మయ చిదానంద స్వరూపాన్ని తిలకించగానే భక్తుల మదిలో ఆనంద భక్తి తరంగాలు ఎగసిపడతాయి. కిరీటధారి అయి గళసీమలో పుష్పమాలికల్ని ధరించి రజత ఛత్ర అలంకారాదులతో షిరిడీ సాయినాథుడు భక్తానుగ్రహదాయకునిగా గోచరమవుతాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం శ్రీ సాయిరాం వంటి సాయి జయోక్తులు ఈ లోగిలిలో ప్రతిధ్వనిస్తుండగా భక్తులు సాయి దర్శనాపేక్షతో బారులు తీరి ఉంటారు. సాయి ముంగిట దివ్య పాదుకలు, అభిముఖంగా నందీశ్వరుడి ప్రతిమ ఉంటాయి.
ఇక్కడే సర్పపడగలో ఉన్న గణేశుని విగ్రహం కూడా నెలకొని ఉంది. షిరిడీలో మాదిరిగానే నెల్లూరు సాయి సదనంలో నిత్యం 4 హారతులతో సాయి విభుణ్ణి ఆరాధిస్తారు. పురుష సూక్తం, స్త్రీ సూక్తంతో ప్రతి నిత్యం కూడా బాబాకి 2 గుళ్ళల్లో ఈ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అనంతరం బాబావారి అష్టోత్తరం, దత్తాత్రేయ అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం జరపబడుతుంది భక్తుల చేత. విష్ణు సహస్రనామ పూజ 10 గంటలకి ప్రతిరోజు నిర్వర్తించబడుతుంది. గురువారం ముఖ్యంగా పల్లకి ఉత్సవ కార్యక్రమం మాత్రం భక్తులందరి చేత చేయించబడుతుంది. భక్తులు అందరూ కూడా మందిరానికి ఇక్కడికి వచ్చి వారి వారి కోరికలను తీర్చుకుంటూ, దుని పూజలు నిర్వహించుకుంటూ, అలాగే ప్రదక్షిణలు నిర్వహిస్తూ వారి మొక్కుబడుల్ని ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. నెల్లూరు సాయి సదన్లో షిరిడీ సాయినాథునికి అభిషేక వేడుక నయన మనోహరంగా కొనసాగుతుంది. ఎందరో భక్తులు ఈ అభిషేకంలో పాల్గొని సాయి కృపకు పాత్రులవుతారు. సుప్రభాత సేవ అనంతరం సాయి భగవానునికి గోక్షీరం, ఇతర ద్రవ్యాలతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. భక్తులు స్వయంగా ఈ వేడుకలో పాల్గొని బాబాకు అభిషేక ద్రవ్యాల్ని సమర్పిస్తారు. సకల జగముల పరిపాలక షిరిడీలోని ద్వారకామాయిలో, సావిడిలో సాయినాథుడు ఏ విధంగానైతే సుఖాసీనుడై ఉంటాడో అదే భంగిమలో సాయి పాలరాతి మూర్తి ఇక్కడ నెలకొని ఉంది. ప్రత్యేక మంటపంలో ఉన్న ఈ విగ్రహం సజీవ కళతో చైతన్య స్ఫోరకంగా భాసిల్లుతోంది. సాయి శిరస్సుపై ఉన్న కిరీటం ఓంకారం శివలింగయుక్తంగా తేజరిల్లుతోంది. సాయి విగ్రహం ముంగిట పాలరాతి దివ్య పాదుకలు పుష్పశోభితంగా భాసిల్లుతాయి. సాయి సదన్లో ప్రత్యేక కొయ్య మంటపంలో సాయి చిత్రపటం పుష్పమాలాలంకృతంగా నెలకొని ఉంది. ప్రతి గురువారం సాయికి పల్లకీ సేవను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. సాయి చిత్రపటాన్ని పల్లకీలో ఉంచి సర్వాంగ శోభితంగా అలంకరించి ఊరేగిస్తారు. మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో సాగే ఈ పల్లకీ ఉత్సవంలో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొంటారు. ఇక్కడ 4 హారతులు జరుగుతాయి. షిరిడీలో జరిగే విధంగానే 4 హారతులు. నిత్యం బాబాగారికి నమక చమకములతో రుద్రాభిషేకం ఉంటుంది. అలాగే సహస్రనామ పూజా కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం 1 గంట భజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిత్య పారాయణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రత్యేకంగా గురువారం నాడు బాబాగారికి పంచామృత అభిషేకం కూడా జరుగుతుంది. ఊది అభిషేకం నిత్యం జరుగుతుంది బాబాగారికి. శ్రీరామనవమి కార్యక్రమం, అలాగే గురు పూర్ణిమ కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో విశేషంగా జరుగుతాయి. మత సామరస్యానికి అనుకూలంగా బాబాగారు ఆ రోజుల్లో శ్రీరామనవమి నాడు చేసినటువంటి గంధ మహోత్సవ కార్యక్రమం మన మందిరంలో, పుష్ప రథోత్సవం, అలాగే గంధ మహోత్సవ కార్యక్రమం శ్రీరామనవమి నాడు ఎంతో వైభవంగా చేసుకోవటం జరుగుతుంది. గురు పౌర్ణమి నాడు భక్తులందరి చేత కూడా వారి స్వహస్తాలతో బాబాగారికి అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. వ్యక్తి మానసిక ప్రశాంతతే అభివృద్ధికి సోపానమని షిరిడీ సాయి చెప్పేవారు. మనశ్శాంతి ఉన్నప్పుడే వ్యక్తి సర్వతోముఖ వికాసం సాధ్యమవుతుందని బాబా ప్రవచించేవారు. ఈ నేపథ్యంలోనే సాయి మందిరాల్లో ధ్యాన మందిరాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సాయి దర్శనానంతరం భక్తులు కాసేపు ఆ మందిరంలో ధ్యాన నిమగ్నులై సాయి అనుగ్రహానికి పాత్రులవుతారు. సాయి సదనంలోని ధ్యాన మందిరం ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకుంది. సాయి మందిరం పైన ఈ ధ్యాన మందిరం నెలకొని ఉంది. భక్తులు ఈ ధ్యాన మందిరంలో ధ్యానమగ్నులవుతారు. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణను నిర్వహించుకుంటారు. షిరిడీ సాయి పాదాలున్న అరుదైన చిత్రపటం ఇక్కడ గోచరమవుతుంది. ఇదే లోగిలిలో సాయి యోగ శక్తికి, ఆత్మోద్దీపన శక్తికి ప్రతిబింబమైన ధుని నెలకొని ఉంటుంది. వర్తులాకృతిలో ఉన్న ఈ ధునిలోని అగ్నిని షిరిడీలోని మహాధుని నుంచి సేకరించారు. అక్కడి పవిత్రాగ్నిని ఇక్కడ మంత్రపూర్వకంగా
ప్రజ్వలింపచేశారు. నెల్లూరు సాయి సదన్లో గురుపూర్ణమి వేడుకల్ని నయన మనోహరంగా నిర్వహిస్తారు. తాము నమ్మి కొలిచే సమర్థ సద్గురువైన సాయి భగవానుణ్ణి ఎందరో భక్తులు సేవించుకుని ప్రణతులర్పిస్తారు. గురు పూర్ణిమను పురస్కరించుకుని విశేషోత్సవాలు, వేడుకల్ని ఏర్పాటు చేస్తారు. నెల్లూరులోని ప్రధాన దర్గాకు వెళ్లి ముస్లిం సోదరుల చేతుల మీదుగా గంధం స్వీకరించి ప్రధాన వీధుల మీదుగా ఊరేగించి మందిరానికి తీసుకొస్తారు. ఇక్కడి మందిర గోడలకు చందనాన్ని అద్ది భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. ద్వారకామాయి సాయికి పుష్పరథోత్సవం, గంధోత్సవాల్ని నిర్వహిస్తారు. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగలవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి, పాహి మాం దయగలవోయి సాయిరాం. నేను భక్తులకు అత్యంత ఆత్మీయుడును. ఉపవాసాలతో, కఠోర నియమాలతో నాకు పని లేదు. నన్ను సర్వాత్మగా, త్రికరణ శుద్ధిగా నమ్మితే చాలు. సాయి అని ఆర్తిగా పిలిస్తే చాలని షిరిడి సాయినాథుడే స్వయంగా పేర్కొన్నాడు. అంతటి భక్త సులభుణ్ణి సదా శరణు వేడుకుంటూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.